హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం దొంగ ఉపవాసం అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి పిల్ల జల్ల లేరు. బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు, ఆచారవంతుడును. ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండేవాడు. ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉంటానంది. ఒసేయ్, నాకు అలవాటు గనక నేను ఉపవాసం ఉంటున్నాను. నీకెందుకు ఈ బాధ? నీవు ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు. చాల్లేండి, మీరే గామాలు మహా ఉపవాసం ఉండగలిగేది. నేను మాత్రం ఎందుకు ఉండలేను? అడక్క ఇవాళ అడిగితే ఇదా మీరు చెప్పేది? నేను ఏమాత్రం ఒప్పుకోను. ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుబట్టింది భార్య. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నువ్వు ఆకలి ఆపుకోలేవేమోనని నీ మంచికే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య తను కూడా ఉపవాసం ఉండి తీరాలని నిశ్చయించుకుంది. ఆ రోజు ఇద్దరూ ఉపవాసం ఉన్నారు. బ్రాహ్మణుడికి అలవాటు కనుక ఎప్పటిలాగే ఉండగలిగాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం కడుపులో చురచురా కాలుతోంది. అయినా పైకి మాత్రం బెట్టుగా తనకు ఆకలే లేనట్లు నటించసాగింది. సాయంకాలం అయింది. ఇద్దరూ రోజల్లా ఉపవాసం ఉన్నారు కనుక పెందరాళ్ళే పడుకున్నారు. కొంతసేపటికి బ్రాహ్మణుడు నిద్రపోయాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం ఎంతసేపటికి నిద్ర రాలా. అవును మరి, ఒక చెంప కడుపులో కాలుతుంటే నిద్ర ఎలా పడుతుంది? పంతానికి పోయి అనవసరంగా ఈ ఉపవాసం నేనెందుకున్నానా భగవంతుడా అని బ్రాహ్మణుడి భార్య ఎంతో విచారించింది. కానీ అంతకంతకీ ఆకలి జాస్తి కాసాగింది. బ్రాహ్మణుడి భార్య ఇక ఉండలేకపోయింది. కాసిని పచ్చిపాలన్నా తాగంది. ఇక నేను ఉండలేను. ఆయన ఎలాగో నిద్రపోతున్నారు గనక నేను పాలు తాగినట్లు ఆయనకి తెలియదు గదా అనుకున్నది. వాళ్ళకి చాలా గేదెలు, ఆవులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడి భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక సేరు పాలు పితుక్కుని తెచ్చుకుని పాలు ఎలాగో పిండాను గదా, రవంత నిప్పు రాజేసి కాచుకు తాగితే ఎంత బాగుండును అనుకుని నిప్పంటించి ఆ పాలు కాచింది. తర్వాత కాచిన దాన్ని ఎలాగో కాచాను, కాసిని బియ్యం పోస్తే బాగుండును అనుకుని కాసిని బియ్యం పోసింది. తర్వాత బియ్యం ఎలాగో పోసాను, కాస్త బెల్లం కూడా పోస్తే కమ్మగా ఉంటుంది అనుకుని ఒక బెల్లపు అచ్చు తెచ్చి అందులో వేసింది. అంతటితో ఊరుకుందా? ఊహూ. ఇంత చేసి దీంట్లో నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకుని తన కడుపులో ఆత్రం కొద్దీ అక్కడున్న ముంతెడు నెయ్యి అందులో కుమ్మరించింది. దాంతో గిన్నెడు వేడివేడి పాయసం తయారయింది. ఇక ఆలస్యం చేస్తే మొగుడు లేస్తాడేమోనని ఇంత కష్టపడి చేసుకున్న పాయసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమోనని బ్రాహ్మణుడి భార్య ఆ పాయసం అంతా ఒక పీట మీద పోసి చల్లార్చుకుంటూ గబగబా తినేసింది. అప్పటికి ఆమె కడుపు చల్లబడి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకోబోయింది. ఇంతలో ఆమెకి ఒక అనుమానం వేసింది. తన నోరు పాయసం వాసన కొడుతుందేమోనని. అంచేత అక్కడ పోకచెక్కల డబ్బాలోంచి ఒక పోకచెక్క వేసుకుంది, పాయసం వాసన కొట్టకుండా. అయినా ఆమెకి ఇంకా గుండెల్లో బెదురు పోలా. తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది, అసలు కొంచెం కూడా వాసన కొట్టదు అనుకుంది.
అనుకుని కాసిని ఆకులు సున్నం రాసి వేసుకుంది. అప్పటికి బ్రాహ్మణుడి భార్యకి మనస్సు కుదుటపడింది. ఏకాఏకిని గదిలోకి వచ్చి దీపం ఆర్పి గది తలుపు గడియ వేసి ఏమీ ఎరగని దానిలా భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, అప్పుడే అంత నిద్రేమిటి? నాకు నిద్ర రావటం లేదు. ఏదైనా కథ చెప్పండి అంటూ లేపింది. నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవటం లేదు. తన భార్య మొదట పాలు పితకడానికి వెళ్ళింది లగాయతు ఆ అలికిడికి మెలకువ వచ్చింది. కానీ అప్పటినుంచి కూడా నిద్రపోతున్నట్టే నటిస్తూ భార్య చేసిందంతా చూస్తూనే ఉన్నాడు. భార్య వచ్చి ఇలా అనేసరికి బ్రాహ్మణుడు ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తూ కళ్ళు నులుముకుంటూ, అబ్బా, చంపకే, ఉపవాసం ఉండటాన నీరసంగా ఉంది. నీకు నిద్ర రాకపోతే కూర్చో, నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను అన్నాడు. మీదంతా మరీ విచిత్రమండి. నాకు లేని నీరసం మీకెందుకొచ్చిందేమిటి? వేషాలు పోక కథ ఏదైనా చెప్పండి అని బలవంతం చేసింది బ్రాహ్మణుడి భార్య. అప్పుడు బ్రాహ్మడు, అయితే చెబుతున్నా విను అంటూ ఇలా పాడాడు. కథ కథ కాటుక రాయుడు, పీటెడు పాయసం నోటికి రాయుడు, కడముంతడు నెయ్యి గుటుక్కు, ఆకు అటుక్కు, పోక పొటుక్కు, దివ్వె దిటుక్కు, గడియ గటుక్కు, నువ్వు అటుక్కు, నేను ఇటుక్కు అని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణుడి భార్య తెల్లబోయింది. తను పాలు పితకడం దగ్గర నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకుని మళ్ళీ నోరెత్తకుండా కుక్కిన పేనులా తను నిద్రపోయింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడి భార్య మళ్ళీ ఉపవాసం ఉంటానని అడిగితే ఒట్టు. బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు చొప్పున ఉపవాసం ఉంటూనే ఉన్నాడు. అంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఇదండి దొంగ ఉపవాసం కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.